స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, జ్యోతిషం శాస్త్రమా నమ్మకమా? ఏది నిజం? హేతువుతో కాకుండా ప్రత్యక్ష ప్రమాణంగా జ్యోతిషాన్ని ఒక శాస్త్రంగా నిరూపించవచ్చా? ప్రత్యక్ష ప్రమాణం అనేసరికి స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం ఏతేరాదిత్యమండలం అని వేదంలో ఒక మంత్రం జ్ఞాపకం వస్తుంది. ప్రమాణం అనగా ఇరువురు వాదించే సమయంలో ఇరువురికి అంగీకారయోగ్యమైనటువంటి విధానం, దానికే ప్రమాణం అని పేరు. ఈ ప్రమాణం ద్వారా ఇరువురు ఒక విషయాన్ని స్థిరంగా నిర్ధారణ చేసుకొని ఉన్నదా లేదా అనే చర్చ చేస్తారు. ఇరుపక్షాల వారికి ఆమోదయోగ్యమైన ఆ మధ్యవర్తిత్వ ఒప్పందం ఒక శాస్త్రం కావచ్చు, ఒక గ్రంథం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక కనిపించని భావం కూడా కావచ్చు. జ్యోతిషం శాస్త్రమా లేక నమ్మకమా? ఈ ప్రశ్న వేసినప్పుడు ప్రత్యక్ష ప్రమాణం కూడా అవసరం లేదు. ఈనాటి కాలానికి మూర్ఖంగా వాదించేటటువంటి కుహనా జీవులకు ప్రత్యక్ష ప్రమాణవాదమే కావాలి. ప్రత్యక్ష ప్రమాణం కూడా కాదు, తత్ ప్రమాణవాదమే. చంద్రార్కౌ జ్యోతిషానికి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు తత్ర సాక్షిణౌ నిజంగా సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇది ప్రత్యక్ష ప్రమాణం. జ్యోతిషం ఒక శాస్త్రం. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి వారు అధ్యయనం చేయడంలో లోపాలు, బద్ధకం, నేర్చుకోకపోవడం, ఊరికే అలా పై కాగితాలు కూడా తిరగవేయకపోవడం, వచ్చిందల్లా చెప్పేయడం, ఈ కారణం చేత అపహాస్యం పాలవుతుంది. అంత మాత్రం చేత జ్యోతిషం సరిగా అధ్యయనం చేయనటువంటి వారు చెబుతున్న కారణాల చేత శాస్త్రానికి ఏ కీడు వాటిల్లదు. కానీ నమ్మేటటువంటి వారి విషయంలో కొంత ఆందోళన పెరుగుతుంది. ఆకాశం పైన ఉమ్మి వేసినప్పుడు అది వారిపైననే పడుతుంది కదా. పంచాంగాలు చింపేసినంత మాత్రాన నక్షత్రాలు మాయమవుతాయా? జ్యోతిషం అనే ఈ శాస్త్రం స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, అనేక ఇతర ఉపాంశాల మీద ఆధారపడినటువంటి శాస్త్రం, శాసించి చెప్పేటటువంటి శాస్త్రం. అంగాని వేదాశ్చత్వారః మీమాంసో న్యాయ విస్తరః కల్పశ్చేతి షడంగాని విద్యాహ్య చతుర్దశాః. ఇవి 14. శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని. ఈ 6ంటికి వేదాంగములు అని పేరు. ఏ కర్మ ఎప్పుడు చేయాలో చెప్పేది జ్యోతిషం. యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీయుతోపవ్యుషం. మధ్యాహ్న సమయంలో నక్షత్రాలు కనిపించవు, కానీ గణిత శాస్త్ర సహాయంతో నక్షత్రాల కదలికలను లెక్కబెట్టి జ్యోతిషం, ఆస్ట్రానమీ, నక్షత్రాల కదలికల శాస్త్రంతో ఏ పని ఎప్పుడు చేయాలో ఈ శాస్త్రం చెబుతుంది. ఈనాటి ఈ కొత్త తరపు జ్యోతిష శాస్త్రవేత్తల కారణంగా ఇలాంటి పరిస్థితులు వాటిల్లుతున్నాయి. శాస్త్రం అపహాస్యం చేసేటటువంటి పరిస్థితులు దాపురించే ప్రమాదకాలం సమీపంలో రాబోతోంది. అధ్యయనం చేసిన వారు మాత్రమే మాట్లాడవలసినటువంటి శాస్త్రం ఇది. ఊరికే ఊహపోహలతో మాట్లాడేటటువంటి విషయం కాదు. ఏ విధమైన పెరిస్కోప్, టెలిస్కోప్ సహాయం లేకుండా గ్రహణాలను నేటికి పూర్వ సిద్ధాంతంతో లెక్కగట్టి 1000 ఏళ్ల తర్వాత కూడా ఏ గ్రహణం ఎప్పుడు రాబోతుందో చెప్పేటటువంటి శాస్త్రం జ్యోతిష శాస్త్రం. ఎవరు ఎలాంటి వారో చెప్పడానికి ఈనాటి కాలంలో గ్రాఫాలజీ, పామిస్ట్రీ, ఫేస్ రీడింగ్ ఎన్నో చెబుతుంటే ఇవన్నింటికి కూడా మూలం మళ్ళీ జ్యోతిషంలోనే ఉన్నాయి. కనుక జ్యోతిషం నిజమైన శాస్త్రం. నమ్మేవారికి విషయం సుబోధకం అవుతుంది. గురుగారు, భారతాన్ని, పురాణాలని రచించినటువంటి వేదవ్యాసుడు రామాయణం కూడా రచించారా?
అమ్మా యదిహాస్తి తదన్యత్ర అనే ఒక ప్రమాణం ఉంది. మహాభారతం అంటేనే 1,00,000 శ్లోకాల పైన ఉన్నటువంటి గ్రంథం. ఇందులో అన్ని కథలు ఉన్నాయి. ప్రపంచంలో ఉండే ప్రతి కథ మహాభారతంలో ఉన్నదే. రామాయణం మహాభారతంలో ఉన్నదే, భాగవతం మహాభారతంలో ఉన్నదే. సమస్త సాహిత్య ప్రపంచం ఏ వ్రతం తీసుకున్నా, ఏ నోము చేసినా, ఏ పూజ చేసినా వాటికి మూలాలు పురాణాలలోనే అనుకుంటే అష్టాదశ పురాణాలకు మూలం కూడా మహాభారతమే అవుతున్నది. అన్ని పురాణాలు వేదానికి వ్యాఖ్యాన రూపంగా ఉండేటటువంటి చతుర్యుగ విభజన, 4 వేదాలుగా విభజన, 500 బ్రహ్మసూత్రాల రచన, భాగవత రచన, మహాభారత రచన, ఇవన్నీ కూడా ఏకహస్తంతో వ్యాసుడే రచించిన విశ్వాసం సనాతన భారతీయ ధర్మానిది. అలాంటప్పుడు సమస్త వృత్తాంతాలు మహాభారతంలోనే ఉంటాయి. ధర్మరాజుకు మార్కండేయుడు రామాయణ గాథ వివరిస్తాడు. ఇది ఒక సన్నివేశం. మరి ఒక సన్నివేశంలో పుష్పం తేవడం కోసం భీమసేనుడు అడవులలో ప్రయత్నం చేస్తూ ఉండగా సౌగంధిగా పుష్ప సమీపంగా ఉండేటటువంటి వాతావరణంలో భీముడు అడవిలో వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఆంజనేయుడు పరీక్ష చేసే నిమిత్తమై రామాయణ గాథ స్మరించే అవకాశం 2వ ఘట్టంగా ఏర్పడుతుంది. అర్జునుడికి రథం టెక్కం మీద ఆంజనేయ స్వామి వారిని కూడా మనం సందర్భంగా ఆ వృత్తాంతాన్ని తలుచుకున్నప్పుడు రామాయణ స్మరణ మహాభారతంలో 3వసారి కనిపిస్తుంది. ఆది పర్వంలో, వనపర్వంలో, భీష్మ పర్వంలో ఇలా పలు సందర్భాలలో రామాయణ గాథను మనం స్మరించుకోవచ్చు. కనుక వ్యాసుల వారు రామాయణాన్ని కూడా రచించారు అని చెప్పుకోవాలి. ఇది మాత్రమే కాకుండా భారతంలో కాకుండా విడిగా రామాయణం రాశారా? అవును, రాశారు అనే సమాధానం వస్తుంది. ఆ రామాయణం పేరు అధ్యాత్మ రామాయణం. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన ప్రత్యేకమైన ప్రతిపత్తి గల రామాయణంగా పేరు పొందిన అధ్యాత్మ రామాయణాన్ని కూడా వ్యాసుల వారే రచించారు. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో నేనే రామునిగా జన్మించబోతున్నాను రాబోయే మహాయుగంలో అని బోధించేటటువంటి సన్నివేశంతో అధ్యాత్మ రామాయణం ఆరంభమవుతుంది. 2800కు పైగా శ్లోకాలతో సమగ్రమైన రామాయణాన్ని మనకు మరి ఒక రూపంలో వ్యాసుల వారు ఇలా అందించారు. ఆ రామాయణం అధ్యాత్మ రామాయణం. గురుగారు, మరో సందేహం ఏంటంటే భోజనం చేసే సమయంలో ఏ దిక్కు వైపు కూర్చొని భోజనం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో వివరిస్తారా? భోజనం చేసే సమయంలో ఒక దిక్కు, నిద్రించే సమయంలో ఒక దిక్కు, మాట్లాడే సమయంలో ఒక దిక్కు. మనం ఏం చేసినా ఏ వైపు తిరిగి ఏ పని చేస్తున్నాం అనే విషయంలో సనాతన ధర్మం చాలా సూక్ష్మమైన వివరణ చేస్తుంది. మాట్లాడే సమయంలో కూడా ఆంజనేయ స్వామి వారు రాముల వారితో మాట్లాడే సమయంలో సుగ్రీవుడు బోధిస్తాడు, ఇటువైపు తిరిగి మాట్లాడు అని. ప్రశ్న భోజనానికే సంబంధించినది అయినప్పటికీ సమాధానం సవివరంగా ఉంటుంది. కనుక యజమానితో మాట్లాడే సమయంలో తూర్పు పడమర ఈ వైపులుగా ఉండి మాట్లాడినట్లయితే ఆ సమస్యలు సానుకూలమవుతాయి. విద్యార్థి గురువుతో సంభాషించే సమయంలో ఉత్తర దక్షిణ దిక్కులలో ఉండి సంభాషణ చేసినట్లయితే ప్రయోజనంగా లభిస్తుంది, అర్థవంతంగా మారుతుంది. ఇక భోజనం చేసే సమయంలో పడమరకు వీపు చేసి తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేస్తే ప్రశాంతత, ఆరోగ్యం. దక్షిణం గోడకు వీపు చేసి ఉత్తరం చూస్తూ భోజనం చేసినట్లయితే ఆర్థిక పరిపుష్టి, ఆరోగ్యం. పడమరకు ముఖం చేసి అంటే తూర్పుకు వీపు చేసి పడమర వైపు చూసి భోజనం చేసేటట్లయితే బంధువుల తాకిడి. ఉత్తరానికి వీపు చేసి దక్షిణం చూస్తూ భోజనం చేసినట్లయితే భోజనం పట్ల అనాసక్తత, మోక్షం లభిస్తాయి అని పురాణం చెబుతుంది. ఈ 3 మార్గాలలో ఉత్తరం వైపు వీపు చేసి
దక్షిణం వైపుగా ముఖం చేసి భోజనం చేసినట్లయితే మోక్ష కారణం, అంటే ఆయుర్దాయం తరిగిపోయే ప్రమాదం కనుక ప్రాచీనులు ఈ విధంగా కూర్చుని భోజనం చెయ్యరాదు అనేటటువంటి వారు. పడమర వైపు వీపు చేసి తూర్పు ముఖం చూస్తూ భోజనం చేస్తే ఆరోగ్యము, ప్రశాంతత. అలాగే ఇంటిలో ఆబ్దికం, శ్రాద్ధ కర్మలు ఇలాంటివి నిర్వహించే సమయంలో పితృదేవతలను ఉద్దేశించి కూర్చుని భోజనం చేసేటటువంటి శ్రోత్రియులు దక్షిణానికి వీపు చేసి ఉత్తరం వైపు ముఖం చేసి భోజనం చేయాలి. శ్రాద్ధ సంరక్షకులుగా వచ్చేటటువంటి విశ్వే దేవతలు ఇరువురు, వారిద్దరూ పడమరకు వీపు చేసి తూర్పు ముఖంగా భోజనం చెయ్యాలి. అప్పుడు ఆ శ్రాద్ధం పరిపుష్టమవుతుంది. ఇంటిలో శ్రేయస్సు కోరే వారెవరు కూడా ఉత్తరానికి వీపు చేసి దక్షిణం ముఖం చేస్తూ భోజనం చెయ్యకూడదు. ఈ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. గురుగారికి మరో సందేహం. కృతవర్మ మహాభారతంలోని ఒక చిత్రమైనటువంటి పాత్ర. ఈయన ఎలా మరణించాడు? మహాభారతంలో 18వ రోజున కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యులు ఈ ముగ్గురు కూడా దుర్యోధనుడికి మేలు కలిగించే నిమిత్తమై పాండవ శిబిరానికి బయలుదేరి వెళతారు. పాండవ శిబిరంలో ఉండే సమస్త యోధులను అశ్వత్థామ అంతం చేయగా ఆ తర్వాత చిరంజీవి అయిన కృపాచార్యుడు, అలాగే క్షత్రియ వీరుడైన కృతవర్మ ఆ ప్రాంతం విడిచి తమ ఇచ్ఛ వచ్చిన రీతిగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన ఆ కృతవర్మ యదువంశ వీరులతో చివరలో మౌసల పర్వంలో వాగ్వివాదం చేయవలసి వస్తుంది. మహాభారత యుద్ధంలో చివరగా మరణించిన వారు కృతవర్మ. ఆగ్రహంతో సాత్యకి కృతవర్మను శిరస్సు ఖండిస్తాడు. వాగ్వివాదం చేయరాదు అనే ధర్మాన్ని ఇక్కడ బోధిస్తుంది మనకు మహాభారతం. ఎవరితోటైనా మనం సంభాషించాలి, చర్చ చెయ్యాలి, వాగ్వివాదం చెయ్యరాదు. డోంట్ ఆర్గ్యూ అండ్ డూ డిస్కషన్స్ అని ఒక నీతి. చర్చించండి, వాగ్వివాదాలు చేయరాదు. వాదాలు పెరగడంతో సాత్యకి కృష్ణునకు వరుసకు సోదరుడు, వృష్ణి వంశ సంజాతుడు, అతడు కృతవర్మను సంహరిస్తాడు. దానితో కృతవర్మ అనుయాయులు, వృష్ణి వంశ వీరులు, యదువంశ వీరులు, భోజ అంధక విష్ణు వీరులు వీరందరూ కూడా సాత్యకి పైన తిరగబడతారు. దానితో సాత్యకిని కాపాడడం కోసం కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు ముందుకు వస్తాడు. కానీ యుగం అంతం అయ్యే కాలం కనుక, కృష్ణ సంకల్పం కనుక ఆ యదువృష్టి అంధక వీరులు సాత్యకి ప్రద్యుమ్నులను సైతం సంహరిస్తారు. ఇక యుగాంతం, ఇక యదువంశనాశనం ఇదంతా కూడా జరగబోతున్నవి అని కృష్ణ సంకల్పం. కృతవర్మను ఇలా సాత్యకి సంహరించాడు అనే విషయాన్ని మనం భారతంలో చూడవచ్చు. గురుగారు, అమ్మాయికి వివాహం చేసే సందర్భంలో సరైన వరుడిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? తల్లికా, తండ్రికా? ఈనాటి కాలంలో నిజంగా చాలా అవసరమైన ప్రశ్న ఇది. వివాహం చేసుకునే నిమిత్తమై అమ్మాయి వరుడిని ఎన్నుకుంటుంది. తానుగా ఎన్నుకుంటే అది గాంధర్వ విధి. ఈ విధానంలో అష్టవిధాలుగా వివాహాలు జరిగేటటువంటి నేపథ్యంలో 6వ విధానంలో గాంధర్వ విధి వివాహం అవుతుంది. శకుంతలను దుష్యంతుడి వివాహమాన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఆర్షము, బ్రాహ్మ్యము, దైవము, ప్రాజాపత్యము, మానుషము, గాంధర్వము, పైశాచికము, రాక్షసము అనే 8 విధాలుగా ఉండే వివాహంలో అమ్మాయి వరుడిని ఎన్నుకుంటే అది అమ్మాయి ఇష్టం. కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు. అమ్మాయికి తగిన వరుడు ఎవరు, ఈ విషయాన్ని ఎవరు నిర్ణయించాలి? అమ్మాయి తండ్రి నిర్ణయించాలి, తల్లి కాదు. నిర్ణయించేటటువంటి అధికారం కలవారు 5 అని మనుస్మృతి చెబుతుంది. యోగ్యురాలైన అమ్మాయికి వివాహం చేసేటటువంటి తరుణమైన సమయం ఆసన్నమైంది
అని గ్రహించిన తండ్రి యోగ్యుడైన వరుడిని నిర్ణయించే అధికారం కలిగిన వాడు అవుతున్నాడు. అలాగే వరుడు కూడా తనకు తగిన అమ్మాయి ఎవరు అని నిర్ణయించే అధికారం తనకు తానుగా కలిగిన వాడు కాడు. ఏ వరుడు కూడా ఈ అమ్మాయి నాకు యోగ్యురాలైన వధువు కాగదగినది అని అనకూడదు. నలుగురిని, విద్వాంసులను, జ్ఞానులను ఈ విధికి అంగీకరించి వారిని పంపాలి. ప్రసగ్మంతా ధియసానస్య సక్షణి వరేభిర్వరాగుం అభిషప్రసీదత అని వేద ప్రమాణం ఇది. నాకు బుద్ధి కలగదు, అమ్మాయి సౌందర్యాన్ని చూచి నేను పడిపోయే ప్రమాదం ఉంటుంది, అర్థం చేసుకునే ఆలోచన కోల్పోయే శక్తి ఉంటుంది, కనుక అర్థం చేసుకునే మీరు తగిన వధువును నాకు తీసుకుని రండి అని పంపించాలి. అమ్మాయి విషయమే ప్రశ్న కనుక ఆలోచన చేస్తే మనుస్మృతి ప్రకారం అనుసరించి అమ్మాయికి తగిన వరుడు ఇతడు అని నిర్ణయించేటటువంటి అధికారం తండ్రిది. తండ్రి గారు లేని ఎడల లేక అంగీకరించని సమయంలో తాతగారిది, తండ్రి గారిది. వారు కూడా కుదరని ఎడల సోదరుడిది. సోదరుడికి కూడా అవకాశం లేని ఎడల బంధువులలో సోదరుడి వరుస గల జ్ఞాతిది. ఈ నలుగురు లేని ఎడల మాత్రమే ఈ వధువుకు తగిన వరుడు ఇతడు అని నిర్ణయించే అధికారం తల్లిది అని మనకు మనుస్మృతి నిర్ణయించి చెప్పింది. ఏదో ఒక ఆధారం కావాలి. జీవితాన్ని మనం శాస్త్రబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఒక ప్రమాణం కావాలి. పరాశర స్మృతి, మనుస్మృతి, వశిష్ఠ స్మృతి, గోభిల స్మృతి, శంఖలిఖిత స్మృతి ఇలాంటివి 18 స్మృతి గ్రంథాలు సనాతన భారతీయం మనకు అందించి ఉండగా అవకాశం ఉన్న వాటిని అమలు చేస్తూ, అనుసరిస్తూ, పాటిస్తూ జీవితాన్ని అర్థవంతం చేసుకుందాం. గురువుగారు, అపచుడు అని ఎవరని అంటారు? ఏ ధర్మగుణము గురించి ఈ పదం వివరిస్తుంది? అపచుడు అనగానే పచనము అంటే వంట చేయడం అనే అర్థంలో పోతూ ఉంటారు. అపచుడు దానం చెయ్యనివాడు అని అర్థం. ఏదైనా మన వద్ద ఉన్నప్పుడు మన వద్ద ఉన్న ఆ వస్తువు లోకానికి ఉపయోగకరంగా ఉన్నది అని తెలిసినప్పుడు ఆ వస్తువును లోకానికి ఉపయుక్తం అయ్యే విధంగా వినియోగించాలి. నాది, నా స్వంతం, నా ఆర్జితం అని దాచిపెట్టుకొనరాదు. ఏదైనా పంచుకుంటే పెరిగేది అనే అర్థంలో సమాజానికి, సంఘానికి ఉపయోగం కలిగించే విధంగా వస్తు వినియోగం జరగాలి. ఈ భూమంతా నాదే అని హిరణ్యకశ్యపుడు నిర్ణయం చేశాడు. హిరణ్య రూపస్థ హిరణ్య సందృగపాన్న పాత్సేదు, నాదే అన్నాడు. మరణించవలసి వచ్చింది. దాచిపెట్టుకున్నాడు హిరణ్యాక్షుడు, అంతం కావలసి వచ్చింది. కనుక అపచుడు ఈ పదానికి అర్థం ఏమిటి అంటే దానం చెయ్యనివారు అని అర్థం. ఎటువంటి అహంకారి అయినా, నాకే చదువు ఉంది అనేటటువంటి అవివేకంతో ప్రవర్తించినా, లేక తన పుట్టుకకు కారణం ఇది అని సవ్యంగా తెలియని కారణం చేత ఒక మానసిక దుఃఖంతో, వైకలభ్యంతో, అంతర్ముఖీనత్వం పొందినటువంటి లజ్జాభారంతో ఉన్న, ఏ కారణాలతో ఉన్నా కర్ణుడి యొక్క గొప్పదనం దానగుణంతో లోకానికి ప్రసిద్ధమైంది. బలిచక్రవర్తి దానగుణం వల్ల లోకానికి కీర్తి ఈనాటికి మిగిలిన వాడయ్యారు. దధీచి సైతం ఎక్కడో కొండ గుహలలో ఉన్నప్పటికీ అడగగానే వెన్నెముకను దానంగా ఇచ్చిన పుణ్య బలం చేత నేటికి మనం దధీచిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపచుడు దానం చెయ్యని వాడు. యథాశక్తి మన వద్ద ఉన్న దానిని దానంగా ఇవ్వాలి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఆత్మకథలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. వాకిల్లోనికి ఒక యాచకుడు వచ్చి యాచించడానికై ఇంటి వారిని పిలవగా కవి సమ్రాట్టు 3 జన్మల యాచకుడు వచ్చాడు, ఏదైనా వేయకూడదా అని ఇల్లాలు వరలక్ష్మీదేవికి బోధించగా ఆ యాచకుడు ఆగ్రహంతో ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు, 3 జన్మల యాచకుడు అనడంలో అర్థమేమిటి అంటూ కోపం తెచ్చుకున్నాడు. మహాకవి నవ్వుతూ, గత జన్మలో నీవు ధనికుడవే, కానీ అపచుడివి, ఎవరికి ఏది ఇవ్వలేదు,
దానం చేయని కారణంగా ఈ జన్మలో ఇలా బీదరికంతో జన్మించావు, యాచనావృత్తితో బ్రతుకుతున్నావు, దానం చెయ్యలేవు, నీ వద్ద లేదు కాబట్టి. గత జన్మలో దానం చెయ్యలేదు, ఈ జన్మలోనూ దానం చేయలేదు, ఎందుకంటే నీ వద్ద లేదు కనుక మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇలాగే జన్మించే అవకాశం ఉంది అంటే మళ్ళీ కనుకనే 3 జన్మలు అనవలసి వచ్చింది అన్నాడు ఆ మహానుభావుడు. దాంతో ఆ యాచకుడు క్షణం ఆలోచించి వచ్చే జన్మలో కూడా నేను ఇలాగే అంటే మళ్ళీ దానం చెయ్యను, ఈ లెక్కన ఆ వచ్చే జన్మలో ఎప్పటికీ ఏదైనా మార్గం చెప్పండి అన్నాడు. దానితో కవి సమ్రాట్టు 5 గృహాల వద్ద యాచన చేసి 3 గృహాలలో సేకరించిన దానిని నీవు వినియోగించవచ్చును, 2 గృహాలలో యాచించి స్వీకరించిన దానిని దానం చేసిన ఎడల పుణ్యం కలుగుతుంది అన్నాడు. అపచుడు దానం చెయ్యనివాడు, దానం చేద్దాం, సమాజానికి మేలు కలిగించే విధంగా ప్రవర్తిద్దాం. గురుగారు, హస్తమస్తక న్యాయాలు, క్షీరనీర న్యాయాలు ఇలాంటి పదాలు వింటూ ఉంటాం కదా, ఈ న్యాయాలు ఎన్ని రకాలుగా చెప్పబడ్డాయి? న్యాయాలు అనేకం. సంప్రదాయ సారస్వతంలో భారతీయ సాహిత్యం ఎటువంటిది అంటే శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం ఇవి వేదాంగములు. అలాగే న్యాయం మరి ఒక విభాగానికి చెందినటువంటిది, నిరుక్తం జ్యోతిషంతో సమానమైనటువంటిది. అంగాని వేదాశ్చత్వారః మీమాంసో న్యాయ విస్తరః. మీమాంస న్యాయం అక్కడ చెప్పదగ్గ శాస్త్రం. ఈ న్యాయాలు ఎన్ని? శాస్త్రంలో 96 న్యాయాలు వివరింపబడి ఉన్నాయి. వీటికి షణ్ణవతి న్యాయములు అని పేరు. వధువు వరుడు ఒకరి శిరస్సు పైన ఒకరి చేతులు పెట్టుకున్నప్పుడు హస్తమస్తక న్యాయం అవుతుంది. పాలు నీరు కలిపినప్పుడు విడదీసే శక్తి హంసకు క్షీర నీర న్యాయం అవుతుంది. భక్తుడు భగవంతుడిని ఆశ్రయించే పక్షంలో మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం అనే రెండింటిని ప్రస్తావన చేయవలసి వస్తుంది. పిల్లి తన పిల్లలను రక్షించే సమయంలో మెడపై భాగంలో కరిచి పట్టుకొని తల్లి పిల్లి తీసుకువెళుతుంది. ఇది మార్జాల కిశోర న్యాయం. అదే మర్కట విషయంలో, వానర విషయంలో చూసినప్పుడు తల్లి కోతి అలా వెళుతూ ఉంటే పిల్ల కోతి తల్లి కడుపును పట్టుకొని ఉంటుంది. భక్తుడు పిల్ల కోతి, భగవంతుడు తల్లి కోతిని కరిచి పట్టుకున్నట్లుగా ఉండాలి. భక్తుడు భగవంతుడిని అనుసరించాలి. అనుసరించని ఎడల ప్రమాదకర పరిస్థితుల్లో భక్తుడు ఉన్నప్పుడు భగవంతుడే వచ్చి నోట కరిచి తీసుకువెళతాడు. మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం ఇలాంటి న్యాయాలు 96 ఉన్నాయి. అన్నింటికంటే మరో న్యాయం కూడా ఉంది. తల్లి శిరస్సు పైన తైలం వేసి మర్దన చేస్తే కేశములు బాగా పెరుగుతాయి. ఇల్లాలు శిరస్సు పైన తైలం వేసి మర్దన చేస్తే ఉన్న కేశములు రాలుతాయి. ఇది కేశ న్యాయం. ఇలాంటి అనేక న్యాయాలు, న్యాయములు ఎన్ని 96 అని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ న్యాయాలను మనం అనుసరించే సమయంలో హస్తమస్తక న్యాయం అద్భుతమైనది. ఈనాటి కాలంలో వివాహ వ్యవస్థ ఎంత ఆకర్షణలకు, భ్రమలకు లోనై సంప్రదాయానికి దూరమవుతున్నది అంటే ఒకరి శిరస్సుపైన మరి ఒకరు జీలకర్ర, బెల్లం, గుడ మిశ్రమం అలా ఈ శిరస్సు పైన ఉండేటటువంటి సహస్రార చక్రం పైన అదిమి పెట్టే సమయంలో చేతితో తాకాలి. అలా కాకుండా తమలపాకులో పెట్టి పురోహితుల వారు అందిస్తే తమలపాకుతో అమ్మాయి శిరస్సు పైన అబ్బాయి, తమలపాకుతో అబ్బాయి శిరస్సు మీద అమ్మాయి, ఇలా ఆ బెల్లము జీలకర్ర మిశ్రమాన్ని భద్రపరచడంలో హస్తమస్తక న్యాయం లోపించింది. ప్లాస్టిక్ వైర్ తీసివేస్తేనే విద్యుత్ తీగలలో విద్యుత్ ప్రసరిస్తుంది, బల్బు వెలుగుతుంది. ఆ తమలపాకు కారణంగా ప్లాస్టిక్ కోటింగ్ ఉండేటటువంటి ఈ విద్యుత్ తీగలు ప్రవాహాన్ని, విద్యుత్ ప్రసారాన్ని ఎలా స్వీకరించలేవో తమలపాకు కారణంగా అరచేతిలోని రేఖల ద్వారా
ఆ అమ్మాయి శిరస్సును అబ్బాయి, అబ్బాయి శిరస్సును అమ్మాయి స్పృశించలేరు. తస్య మూర్ధన్యవఘ్రాణం, తమలపాకు లేకుండా చేతిలోనే భర్త రేఖ, సంతాన రేఖ, తల్లి రేఖ, అత్తవారింటి స్థానం, కుటుంబ స్థానం అన్నీ ఈ అరచేతిలో. దీని ద్వారా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని అలా పెట్టడంలో హస్తమస్తక న్యాయం సర్క్యూట్ పూర్తి అవుతుంది. శాస్త్రబద్ధంగా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేద్దాం, జీవితానికి అన్వయం చేసుకుందాం. గురువుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.